అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టణంలో నివాసం ఉంటున్న పేద ప్రజలకైతే పర్మనెంట్గా ఉన్నటువంటి ఇల్లు అయితే మాత్రం ఉచితంగా ఇవ్వాలంటే ఈరోజు వామపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 30 అయితే మాత్రం తీసుకుని వచ్చి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ నివాసయోగ్యమైనటువంటి ఇల్లుని ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని విధాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? పేదవాళ్ళు తరతరాలుగా పట్టణాల్లో నివాసం ఉంటుంటే వాళ్ళకి అదే స్థలంలో పట్టాలు ఇవ్వకుండా ఊరాతలకి గతంలో ఉన్న ప్రభుత్వాలు తరిమేశాయి. మరి నేటి ప్రభుత్వం ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టేదానికి, రెగ్యులరైజ్ చేసేదానికి జీవో నెంబర్ 30 ఇచ్చింది. ఈ 30ని అమలు చేసి 150 గజాలు ఉచితంగా రెగ్యులరైజ్ చేసి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేసి న్యాయం చేస్తామన్నారు. దాన్ని అమలు చేయాలని చెప్పి, అలాగే ఈరోజు పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇస్తామన్నారు. ఆ 2 సెంట్ల భూమితో పాటు 5 లక్షల నీళ్ళకి మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర 10 రోజులుగా విజయనగరం పట్టణ వ్యాప్తంగా గాలింపు చేసి తిరిగాం. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నాం. ఈరోజు ముగింపుగా ఈ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తున్నాం. ఎంఆర్ఓ గారికి వినతిపత్రాలు ఇస్తాం. న్యాయం జరగకపోతే జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజలంతా పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పేదలందరికీ 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇప్పుడే పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు నేటికి అమలు కాలేదు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో నివాసం ఉన్న చోట వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. అలాగే నివాసం ఉన్న చోట త్రాగునీరు లేదు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపైన దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకి ర్యాలీగా వెళ్తున్నాం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్యలన్నిటి మీద పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నాం అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఎంత భారీ ఎత్తున రావడానికి కారణాలు ఏంటి? భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ గత 15 ఏళ్లుగా భూపోరాటం చేసి అనేక చోట్ల స్థలాలు ఆక్రమించి పేదలు నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా మేము ఒకటే మొరపెట్టుకుంటున్నాం. పేదలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ పట్టా ఇవ్వాలని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా విన్నవించుకుంటుంది సిపిఎం పార్టీ. కానీ ఈరోజు ఈ ప్రజలు కదిలారంటే ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా సహకరించలేదు. గత ప్రభుత్వం గుంకలాం దగ్గర జగనన్న ఇల్లు ఇచ్చింది. కానీ 2025 మార్చిలోపుగా నా ఇల్లు కట్టకపోతే రద్దు చేస్తామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రకటిస్తుంది. మేము మార్చి 8 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుందామంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఆక్యుపేషన్ చేసి పట్టా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంటి పన్నులు, చాలా వరకు ఇంటి పన్నులు కూడా వేయలేదు. మేము ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినది ఏమిటంటే తక్షణమే ఈ ప్రభుత్వం కొలువు చేసుకుని పేదలకి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇంటి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో పనిచేసి జీవిస్తున్నారు. ఇప్పటికే రిక్షా తొక్కిన వాళ్ళు విజయనగరం పట్టణంలో ఉన్నారు. కాబట్టి బీపీఎల్ కింద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తక్షణమే ఇంటి స్థలము ఇవ్వాలి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో మాత్రం సిపిఎం పార్టీగా ఇదే విజయనగరంలో విజయనగర ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి ఈ ప్రభుత్వ బాధ్యత వహించవలసిందిగా సిపిఎం పార్టీగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా. ప్రధానంగా చూసుకోండి, ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే భూములు అయితే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు స్థలాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ప్రధానంగా చూసుకుంటే జీవో నెంబర్ 30 మాత్రం తీసుకుని వచ్చి ఆ పేద ప్రజలకు అయితే ఇవ్వాలని మాత్రం మరొక చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బలమైన బడుగు వర్గాలకు కూడా ఈరోజు సిపిఎం పార్టీ కూడా వాళ్ళ బాసడగా నిలుస్తుందని మరొక చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. లేని అయితే మాత్రం ఈ యొక్క సమస్య పైన అయితే మాత్రం మరింత ఉద్రిక్తి చేసి అయితే మన ప్రజల చైతన్య యాత్ర అయితే మరింత ఎక్కువగా చేస్తామని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.